సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు వీడియో ఏంటంటే మనం చార్మినార్ దగ్గరికి అయితే వచ్చినాం. సో నైట్ టైం అరౌండ్ టైం 9:30 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క వినాయకుని అయితే నేను ఫోటో తీసుకుంటూ వెళ్తా. సో బెస్ట్ వచ్చినాయి అన్ని అయితే నేను మీకు అప్లోడ్ చేసి చూపిస్తా. సో ఫటాఫట్ బ్లాగ్ చూసేయండి. అండ్ కొత్తగా వచ్చిన అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మామ ఇప్పుడు నేను వివిధ రూపాయల గణేశులను అయితే చూపించబోతున్నా. ఈ వీడియో మీకోసమే, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మామ ఒక్కొక్కసారి ఒక్కొక్క వినాయకుని చూస్తుంటే మాస్ జాతరలాగా అనిపిస్తుంది. ఎవ్వరు దేంట్లో తగ్గట్లేదు. సో మనం ఇప్పుడు ఒక మాస్ వైబ్ అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కానీ దానికంటే ముందు నేను ఇక్కడికి ఎందుకు వచ్చిన అనేది క్లియర్ గా చెప్తా చూడు. నేనుంది హైదరాబాద్, అందులో చార్మినార్ కి ఎన్నిసార్లు వచ్చినా అసలు బోరే కొట్టదు మామ. కాకపోతే ఈ రోజు గణపయ్యని చూసిన తర్వాత ఇంకా స్పెషల్ గా అనిపిస్తుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఏ గణేష్ నచ్చిండో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనేదో కష్టపడి సినిమాటిక్ లో వీడియో తీసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని నేను చూస్తున్నా. కానీ పానకంలో పుడకలకి నా మధ్యలో ఎందుకు వచ్చిండో అర్థమైతలేదు. మరి న్యూస్ ఛానల్ అనుకున్నాడో ఏమో. ఏమైందో మీరే చూడరు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో నాకైతే క్లారిటీ లేదు. కాకపోతే నేను జస్ట్ ఏంటి మమ్మీ ఎవడీడు క్లారిటీ లేదు. ముచ్చట ఏంటంటే చాలా వస్తుంది వేస్తా. ఇప్పుడు గణేశులను అయితే కొందరు తీస్తున్నా. చాలా పెద్ద పెద్ద గణేశులు అయితే వస్తున్నాయి. చాలా గ్రాండ్ గా ఉంది. అంటే మనం బయటికి కూడా తీసుకోవచ్చు, కాకపోతే రష్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చి తీస్తున్నా. అండ్ ఇందులో తీసినా కూడా మీకైతే కొన్ని క్లిప్ చేసి చూపిస్తా. నేనైతే అదే చార్మినార్ దగ్గర దాదాపు 12:30 వరకు ఉన్నా మామ. నేను తీస్తూనే ఉన్నా, గణేషులు వస్తూనే ఉన్నారు. ఇంకా చాలే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న ప్రతిసారి ఒక స్పెషల్ గణేష్ వచ్చి ఆ డేని ఇంకా స్పెషల్ చేస్తాను. నిజం చెప్తున్నా, చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు మామ. ఈ జనాల్ని హడావిడిని చూస్తుంటే కడుపు నిండిపోతుంది మామ. కానీ అయినా ఆకలి అవుతుంది. కానీ ఒక్కడు కూడా పులిహోర పుట్లని తెచ్చిస్తలేడు. బహుశా అయిపోయిందేమో మామ. ఒక్కొక్క దగ్గర చూస్తుంటే ఆ లైటింగ్లు, ఆ సౌండ్లు అబ్బాబ్బాబ్బా నెక్స్ట్ లెవెల్ అనుకో. అవన్నీ ప్లే చేద్దాం, వినిపిద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే కాపీరైట్ పడుతుంది కదా, యూట్యూబ్ వాడు అలౌ చేయడు కదా. అందుకని అక్కడ ఆడియో ప్లే చేయకుండా నేనే మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో ఇక్కడ వరకు చూసారంటే నేను హ్యాపీ మామ. అట్లా ఒక చిన్న లైక్ వేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. దాంతోపాటు ఒక కామెంట్ కూడా వేసుకోండి. ఏంట్రా వీడు ఇంత మాట్లాడి ఇంకా గణేష్నే చూపిస్తలేడు అనుకుంటున్నాను. దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ గణేష్లు వస్తున్నారు కదా అని చెప్పేసి నేనే చిన్నగా బ్రేక్ తీసుకొని సైడ్కి వెళ్ళి స్పెట్స్ తీసుకుందాం అనుకున్నాము. వచ్చేటేందంటే అక్కడ ఉన్న వేరియేషన్స్ కి నాకు ఏది తీసుకోవాలో అస్సలు అర్థం కాలే. ఎందుకు ఏది పెట్టుకున్నా సెట్ అవ్వట్లేదు. నానా కష్టాలు పడి చేయక సెలెక్ట్ చేసుకొని అది తీసుకున్నాము. కాకపోతే అక్కడ ఏమైందంటే ప్రైస్ విషయంలో వాడు చెప్పుడే 150 చెప్పిండు. ఇట్లా చేసి బార్గెన్ చేసి తీసుకోవాలని మా మమ్మీ గుర్తు చేసుకొని 150 చెప్తే 100 అడిగినాము. అట్లా 100 అడిగినో లేదో వెంటనే తీసుకోమన్నాడు. ఇక అవి తీసుకొని ఇంటికి పోయేదాకా ఇంకొంచెం తక్కువ కడతాయిపో అని చెప్పి ఆలోచించుకుంటానే ఉన్నా. మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా ఆలోచిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మా. అసలు మ్యాటర్కి వస్తే నేను హైదరాబాద్ లో నిమజ్జనానికి ఉండడం ఫస్ట్ టైం మావ. నాకైతే ఆ నైట్ అంతా ఫుల్లీ సాటిస్ఫైడ్ అనిపించింది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఈ 9 days లో ఏ రోజు కూడా ఏ వినాయకుని దగ్గరికి వెళ్ళలేదు మావ. అది కోయిన్సిడెన్స్ ఆ మ్యాజిక్ నాకు తెలియదు. కానీ ఒకేసారి ఎన్ని గణేశులతో దర్శనం దొరికింది. ఆయన దగ్గరికి రావాలని రాసి పెట్టుందేమో, అందుకే ఇలా కలిసాం. అండ్ నాది ఇంకొక చిన్న రిక్వెస్ట్ మామ, నా వీడియో ఎక్కడ దాకా వెళ్ళిందో తెలుసుకోవాలనుకుంటున్నా. సో మీది ఏ విలేజ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే మనం విజువల్స్కి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అన్నట్టు మామ అసలు విషయం మర్చిపోయినా, విజువల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రామ్ రామ్ అందరికి గణేష్ వచ్చింది. గణేష్ 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 వచ్చింది. గణేష్ 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 వచ్చింది. గణేష్ జై బోలో మహారాజుకి. గణేష్ వచ్చింది. గణేష్ మా బస్సులకు చిండు గణేష్, మా గల్లీలకు చిండు గణేష్, మా వాడలకు చిండు గణేష్, మా ఊర్లకు చిండు గణేష్, మా ఇంట్లో పెట్టిన గణేష్, మా పిల్లలు పెట్టిరు గణేష్, అది చేతులతో పెట్టిన గణేష్, మా ఇష్టమైన గణేష్. అగో చూడు బాల గణేష్, ఇటు చూడు పైల్వాన్ గణేష్, చూసినావ శివుడి గణేష్, చూడు పొజ్జ గణేష్, చూడ సక్క ముంబై గణేష్, దర్జాగ మహారాజ్ గణేష్, పర్వతమ్మ ముద్దుల గణేష్, కళ్ళు చెదిరే కట్టవ గణేష్. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు కాలియా, గణపతి బప్ప మోరియా మోరియా మోరియా. గణేష్ వచ్చింది. గణేష్ 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 వచ్చింది. గణేష్ 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 వచ్చింది. గణేష్ గణపతి మహారాజుకి. గణేష్ వచ్చింది. గణేష్ ఏడాదంతా మిస్ అయినోళ్ళు గణపయ్య చూసి ఖుషి, గల్లి గల్లీలా మండపాలతో స్వాగతం చేసి, ప్రతి ఇంట్లోకి వెళ్ళి చందా తెచ్చి పిల్లలు పెద్దలు అందరూ వచ్చి నవరాత్రులు పూజలు చేసి అన్ని పిండి వంటలు పెట్టి అక్క చెల్లె ముసలి ముసగా కలిసి మెలిసి గుండ్రాలు పెట్టం గణేష, లడ్డూలు పెట్టం గణేష, పాశం చేశాం గణేష, ప్రసాదాలు నీకే గణేష. బుద్ధి లేనోనికి బుద్ధి నివ్వు, చదువు రానోనికి జ్ఞానం ఇవ్వు. బుద్ధి లేనోనికి బుద్ధి నివ్వు, చదువు రానోనికి జ్ఞానం ఇవ్వు. ఓవా అప్ప గణపతి పప్ప, మంచి ఉంటే తప్ప మంచి చేసే తప్ప. ఓవా అప్ప గణపతి పప్ప, చేస్తురు మోసం న్యాయ వెళది పంప. గలి గలి
సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ గంట సింబల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. అండ్ ఈ గణేష్లలో మీకు ఏ గణేష్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి.